ఈశ్వర్ సాయి గారి వాళ్ళ వైఫ్ నిన్న వేదాంత్ మీడియాతో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటి అంటే, మేము కలిసిపోయాం, అంటే నేను నా హస్బెండ్ కలిసిపోయాం, ఇంకా మీరు ఎవ్వరు వీడియోలు తీయొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, పైగా అవతల ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయికి పెళ్లి చేస్తాం అనుకుంటారు, ఇలాంటి సమయంలో ఆ అమ్మాయికి అని చెప్పి ఆవిడ చెప్తా ఉంటే పక్క నుంచి వేదానేమో బా శరణ్య తోపు నువ్వు ఆడపిల్లకి మాట చెప్పని ఆయన ఎలివేషన్ ఇస్తున్నారు. ఏం జరుగుతుందో ఇక్కడ? మీరే వీడియోలు తీస్తారు, మీరే లైవ్లు ఇస్తారు, మీరే బయట పెడతారు, మీరే బూతులు తిడతారు, అడ్డమైన బూతులు తిట్టారు ఆ అమ్మాయిని. ఇప్పుడు మీరే జాలి చూపించి పాపం అడిచేయడం అన్నది కూడా అమ్మాయి అంట. ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ముందుగా వేదాన్ గురించి ఒక మాట. వేదాన్ అంటే నాకు కొద్దిగా రెస్పెక్ట్ ఉంది, కొన్ని మంచి పనులు వీటన్నిటి వల్ల. మధ్యలో ఏదో ఒక దరిద్రపు గుట్టి ఇంటర్వ్యూ చేశాడు, దానివల్ల ఒక అమ్మాయి ఎవరో చనిపోయారు, అదొక కేసు అయింది, కనిపించలా, మళ్ళీ ఈ మధ్య కనిపించడం. కానీ క్రెడిబిలిటీ ఇంకా ఉంది కొద్దిగానా. ఈ ఈశ్వర్ సాయి మరి ఫ్రెండ్ అవటం వల్ల ఇంకోటో కానీ తనకి హెల్ప్ చేద్దామని, వాళ్ళ ఇమేజ్ని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేద్దామని ఇలాంటి ప్లాన్డ్ ఆర్ స్క్రిప్టెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇంటర్వ్యూస్ చేస్తే ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. సో నాకు ఆ అభిమానం కొద్దిగా ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఉన్న క్రెడిబిలిటీ ఖచ్చితంగా పోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. అది అన్యాయం జరిగింది ఎవరికి? ఇక్కడ అమ్మాయికి. కుదిరితే ఎప్పుడు వేదాన్ని ఏం చేస్తాడు, అన్యాయం జరిగిన వాళ్ళ సైడ్ నుంచి అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు కుదిరితే, లేదంటే వాళ్ళు ఎవరు లేకపోయినా తను విడిగా మాట్లాడతాడు. ఇదేంది అన్యాయం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, మళ్ళీ అక్కడి నుంచి పాజిటివ్గా చెప్పటం, ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి. ఏంటి డబుల్ స్టాండర్డ్స్, ఇవన్నీ అర్థం కావు సమ్టైమ్స్. ఇవన్నీ చూసినప్పుడే ఓకే, ఎవరు స్వార్థం కొద్దీ వాళ్ళు వర్క్ చేస్తారు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే ఆయనకే మంచిది, లేదంటే ఆయన ఇష్టం. సరే, ఇంకొక మాట కూడా చెప్పేసి ఆ పాయింట్స్ గురించి మాట్లాడతా. నేను మాధురి రాథోడ్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరైనా ఆవిడ చూసినా మీరు ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఎవ్వడు తోపులు కాదండి, ఎవ్వడు పతితులు కాదు, ప్రతి ఒక్కరికి బొక్కలు ఉన్నాయి, అందరికీ బొక్కలు ఉన్నాయి. కొంతమంది బయటకు కనిపిస్తాయి, కొంతమంది బయటికి కనిపించవు, అంతే. మన తప్పులు బయటికి కనిపించినంత మాత్రం మనమే తప్పులు, మనమే పాపిష్టోళ్ళం, మనమే పాపాత్మలో అని కాదు. టైం బ్యాడ్ అంతే. తెలుసో తెలియకో మీరు తప్పు చేశారు, దానికి ఈ 2-3 రోజులు తీసుకొని ఉంటారు శిక్ష. బట్ చాలామంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. సో మీకు ఆ మోరల్ సపోర్ట్ అనేది మీ అదృష్టం, మీకు అది దక్కింది. సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఇంకా బలంగా మీ కెరీర్లో ముందుకెళ్ళండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. సో ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళండి. ఐ హోప్ తన ఆ పని చేస్తారని చెప్పి. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు చిన్నగా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆ కెమెరా బొమ్మని ఎవరో చెప్పండి అయ్యా, ఆ విషయాలు ఎవరో చెప్పండి అయ్యా అని చెప్పి. ఎవరో కాదు, సో ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ ఆ కెమెరా పట్టుకున్న ఆవిడ. ఏంది ఆవిడే నన్ను బుద్ధులు తిట్టారంటే ఆవిడే అంట. సో వాళ్ళ హస్బెండ్ ఈ విషయాలు అంట. సో ఇది ఎవరో నాకు మెసేజ్ చేశారు, అడిగితే ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళే చేశారు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుంటే మంచి క్లారిటీ వస్తుంది. ఇక ఎలాగో చెప్పారు గట్టి వీడియోలు ఆపేమని చెప్పి ఆపేద్దాం, బట్ ఒక కంక్లూజన్ ఇచ్చి ఆపేద్దాం. మీరు ఏమేం చేశారు, నెక్స్ట్ టైం ఇలాంటివి చేయకుండా ఉండటం, మీ స్వార్థం కోసం మీరు ఏదో ఒకటి చేసేసి వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయటం, ఆపాలి, ఆగాలి. సో ఏమంటున్నారంటే, జస్ట్ 2-3 months ఏదో బ్యాడ్ తలుచుకొని, అంటే 2-3 నెలల నుంచి వీళ్ళ అఫేర్ ఏదో సాగుతుందంట, దాన్ని తలుచుకొని 7 years రిలేషన్షిప్ నేను వదులుకోవాలా, నేను వదులుకోను అని చెప్పి వాళ్ళ ఆయన వదులుకుంటావా అంటే నేను వదులుకోను అని చెప్తున్నారు. మరి నిజంగా అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు నువ్వు వీడియో ఎందుకు అప్లోడ్ చేసావు అని చెప్పి వేదాన్ని క్వశ్చన్ అడిగాడు. అడిగితే ఏం లేదు, ప్లాన్ ఏం లేదు, ఇక్కడ మేము మామూలుగా వెళ్ళాము, కాళ్ళు ఎత్తట్లేదు అని చెప్పి వెళ్ళాము, అక్కడ సరే ప్రూఫ్ కావాలంటే వాళ్ళకి, పోలీసులకి ఏదైనా సబ్మిట్ చేయడానికి ప్రూఫ్ కావాలి, అది ఇది అని చెప్పి. మేడం, నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు నేను రిలేషన్షిప్ వదులుకోను అని అనుకున్నప్పుడు మీకు ఎందుకు ప్రూఫ్? ఎవరికి ప్రూవ్ చేయాలి? మీరు పట్టుకోవటం, మీ ఆయన నిలదీయటం, నా రిలేషన్షిప్ కాపాడుకోవటం అక్కడే కదా జరగాలి. సో వీడియోలు తీశారు, తనకు తెలియదంట అప్లోడ్ చేసినట్టు. ఓ పక్క నుంచి ఒక వీడియోలో వెనక నుంచి స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నేను లైవ్ పెట్టేస్తున్నా, లైవ్లో ఉన్నా లైవ్ పెట్టేస్తున్నా అని చెప్పి పెట్టే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. తెలియదంటే ఎట్లాగైతుంది? మేము పెట్టేశాక 5 minutes తర్వాత డిలీట్ చేస్తామండి, ఇంకా దాని తర్వాత అందరూ డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకున్నారు అంటే ఫోన్ అది ఓకే, ఇప్పుడు అందరు డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నారు. మీరే కదా ఈ న్యూస్ ఛానల్స్ని పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చింది ఎవరు? న్యూస్ మీడియాని పోలీస్ స్టేషన్కి పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చింది ఎవరు? అది కూడా మీకు తెలియకుండా జరిగిపోయిందా? మీకు తెలియకుండా ఏ వచ్చి మాట్లాడేసిందా? ఇక్కడ నాకు 2 విషయాలు అనిపిస్తున్నాయి. ఏంటి అంటే, ఒకటి, తను వాళ్ళ హస్బెండ్ వదులుకోవాలనుకోలేదు, అనే పాజిటివ్ నోట్ వదులుకోవాలనుకోలేదు. సో ఏ విధంగానే తను దక్కించుకుందాం కదా, సో ఈ విధంగా ఎక్స్పోజ్ చేసి పబ్లిక్లో పెట్టి ఇంకో నీ కెరీర్ పోద్దానో, లేదు నీ పేరు పోద్దానో, నీ పరువు పోద్దానో చెప్పి భయపెట్టి తన దగ్గర పెట్టుకోవటం. 1 thing ఇది ఒకటి అవ్వచ్చు. లేదా ఇదొక ట్రాప్, ఆ అమ్మాయికి మాధురి రాథోడ్కి ఒక ట్రాప్, హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి ఏదైనా ట్రాప్ చేసి అమ్మాయి పరువు తీయటమో, లేదంటే ఏదో సంథింగ్, ఏదో
అలా ఇలాంటి అమ్మాయిని వదిలించుకోవటం, ఇలా ఈ అబ్బాయి హస్బెండ్ ఇట్లా నేను అమ్మాయికి దొరికిపోయాను, ఇప్పుడు నేను వదిలించుకోవాలంటే ఇంక పరువు తీసేద్దాన్ని ఫిక్స్ అయ్యో ఏదో ఒకటి సంథింగ్ ఇదేదో చేశారు అంతే. బిగ్ బాస్ ఇవన్నీ వస్తా ఉన్నాయి, బిగ్ బాస్కి వెళ్తే ఇదంతా సోది, బిగ్ బాస్కి ఎవరు తీసుకోరు, అదంతా అంత సినిమా లేదు ఆడ, మరి అదేమి అంత దరిద్రపు ఇది కాదు, ఎట్ట ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తే అందరిని తీసుకుంటే వెళ్ళిపోవడానికి. సో నెక్స్ట్ మరి హస్బెండ్తో కలిసి ఉంటారా అంటే కాంప్రమైజ్ అయ్యిందంట. పోలీస్ స్టేషన్కి వెళ్తే హస్బెండ్ తిని కాంప్రమైజ్ అయ్యారంట, ఉంటారంట, వీళ్ళిద్దరు కలిసి ఉంటారంట. ఈయనకి చెప్పాల్సింది పోలీసులు ఈయనకి చెప్పారంట, మాధురి గారు రాయాల్సిందే ఆవిడ రాశారంట. సో మొత్తానికి కాంప్రమైజ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరికి కాంప్రమైజ్ అయింది, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. మరి అమ్మాయి మామ అంటే అంతే, ఇది తన తప్పుకి ఇది శిక్ష. సో చాలామంది నిన్న కూడా నేను రీల్ పెడితే అడిగారు, మరి తను కూడా తప్పు చేసింది, కానీ తన తప్పుకి తన శిక్ష అనుభవిస్తుంది. ఇక్కడ ఎవరు తప్పులు చేయటం, శిక్షలు అనుభవించడం రెండు జరుగుతాయి, ఎవరు తప్పించుకోలేరు అంతే. సరే, ఈశ్వర్ సాయి ఏ పొజిషన్లో ఉన్నాడు? సో మీరు ఇప్పుడు కలిసే ఉన్నారు అంటే కలిసే ఉన్నారంటే మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక ఆడపిల్లగా మరి అటు సైడ్ ఉంది కదా, అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే, నేను ఫ్యూచర్ కోసం థింక్ చేశా, ఆ అమ్మాయి నా హస్బెండ్కి చేసింది, ఇలా తర్వాత వేరే వాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు, సరేనా, ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటే 4 years కాలక్రమంలో మర్చిపోతారు, అంటే 4-5 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు, తర్వాత ఇంక మాదే టాపిక్ ఉంటుంది, అంటే ఏదైనా ఉంటుంది కదా అయ్యి అని చెప్పి. సో ఎందుకు ఇలా చేసావు అంటే, మా హస్బెండ్కి చేసింది కదా ఈ అమ్మాయి, ఇలా వేరే వాళ్ళకి కూడా చేస్తుందని చెప్పి చేయకుండా చేశాను అన్నట్టు. మరి సేమ్ థింగ్ మీ హస్బెండ్కి కూడా అప్లికబుల్ కదా. మీ హస్బెండ్ అమ్మాయికి ఇలా చేశాడు కదా, రేపు రోజు ఇంకొక అమ్మాయికి చేయడం నమ్మకం ఏంటి? అసలుకే మీ హస్బెండ్ మహేష్ బాబులో ఉంటారు, అమ్మాయిలందరూ వచ్చి మీద పడిపోతారు, అది మీరు చెప్పిందే, అమ్మాయిలందరూ మీద పడిపోతున్నారు, మా హస్బెండ్ మాత్రం ఏం చేయాలి అని చెప్పి. మరి రేపొద్దున ఈ అమ్మాయి వేరే వాళ్ళకి చేసిద్దని మీరు చెప్పింది, మీ ఆయన వేరే వాళ్ళకి చేయడం ఏంటి నమ్మకం? ఇక్కడ కూడా ఒకటి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంది ఏంటంటే, నిన్న వీడియో రీల్లో ఆవిడ హస్బెండ్కి పోరాటంలో తప్పులేదు కదా, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం తప్పులేదు, కానీ తప్పు లేదు. ఇప్పుడు నేను నా హస్బెండ్ దొంగన డాష్, నేను అసలు ఆయన ఎక్స్పోజ్ చేద్దాం, నువ్వు వదిలేద్దాం, ఇలాంటి వాడితే నేను ఉండదు అనుకున్నప్పుడు ఎన్ని వీడియోలైనా పెట్టు, అందరూ నీకే సపోర్ట్ చేస్తారు. ఏంట్రా పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారు, ఏంటి మీ ఇద్దరికి పాడుపని అని చెప్పి అంతా సపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తా, మా ఆయన మంచోడు, మా ఆయన బంగారం, మా ఆయన వెండి మూట, మా ఆయన వరాల జల్లు అని చెప్పుకుంటా, యువతల సైడ్ ఈ అమ్మాయి ఎల్లు, ఈ అమ్మాయి అది, ఈ అమ్మాయి ఏందేందో మాట్లాడతారు. ఈవిడ ఆ కెమెరా ఉమెన్ ఇద్దరు బూతులే. ఇంకోటి తెలుసా, ఈ కెమెరా ఉమెన్ ఇంకొక వీడియో కూడా తీశాను నేను, ఆ ఆయన తిట్టడానికి వచ్చినప్పుడు ఆఫీసర్ నువ్వు ఈశ్వర్ని అనుకో, మా ఆయన్నే అనుకో అని చెప్పి. అలా ఉన్నాయి వీళ్ళ స్టాండర్డ్స్, డబుల్ స్టాండర్డ్స్. నెక్స్ట్ తినతో ఫైట్ చేసే లోపల వీడియో వీళ్ళు ఫైట్ చేస్తామంటే ఆ వీడియో పోస్ట్ అయిపోయిందంట, వీళ్ళకేం సంబంధం లేదంట, లైవే పెట్టారు, మీరు అరుస్తూ ఉన్నారు, లైవ్ పెడుతున్నాం అని చెప్పి. ఏందో మరి అమ్మాయి పరువు పోయిందని ఆలోచిస్తున్నారు, కానీ నా పరువు కూడా పోయింది కదా అంట. మీ పరువు, ఆ అమ్మాయి పరువు, మీ ఆయన పరువు, అందరి పరువులు ఇక్కడ ఏకదాటిగా తీసింది మీరే. సింపుల్ థింగ్ ఇక్కడ, నాకు ఏ విధంగా అయినా సరే 2 పాయింట్లు మావా, నాకు ఏ విధంగా అయినా సరే మా ఆయన కావాలి అనుకుంటే నేను చేస్తా, బయటికి ఎక్స్పోజ్ చేస్తానా? మా ఆయన తప్పు చేస్తున్నా నేను స్వీకరిస్తాను అనుకున్నప్పుడు వెళ్తాం, అమ్మాయిని 1 పీకం, మా ఆయన 2 పీకుతాం, ఎందుకంటే మా ఆయన గట్టి, బయట అమ్మాయి గట్టి 1, మా ఆయన గట్టి 2 పీకాం, ఇంకోసారి ఇట్లా చేయకరా అని చెప్పి చోమేలేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం, గుడి చెప్పుడు కాకుండా ఉంటాం, లేదంటే పెద్ద మనుషులు 4-5 పిలిచి ఒక ఇది పెట్టేసి అయిపోయింది, ఒక ఒప్పందం చేసుకోవటం. ఇది ఒక పద్ధతి ఉందామనుకుంటే. ఉండకూడదు, ఇలాంటి నాయలగాలకి సొసైటీలో ఇట్లాంటి ఎక్కువ జరుగుతాయి అంటే బుద్ధి చెప్పాలంటే కెమెరా పెట్టడం, 4-5 కెమెరాలు పెట్టడం, వీడియోల మీద వీడియోలు దంచి కొట్టడం, వాళ్ళ పరువులు తీసేయటం, వాళ్ళని బజారుకి లాగేయటం, 2 థింగ్స్ ఇక్కడ. కానీ నాకు అది కావాలి ఇది కావాలి, అమ్మాయి పరుగు పోవాలి, కానీ మా హస్బెండ్ నాతోనే ఉండాలి అంటే, ఇందులో ఏంటి అంటే ఆ అమ్మాయి మీద పగ, హస్బెండ్ని దూరం కాకుండా చేస్తుందని చెప్పి. అదేంటి తెలుసా తినకంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఇందులో డివోర్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, వస్తాయి ఆ పాయింట్లు. అమ్మాయిని చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది ఫైనాన్షియల్గా అని చెప్పి వేదన చెప్తుంది, ఫైనాన్షియల్గా తనే కదా అంటే వీళ్ళు ఏమన్నారంటే, మరి ముందు తెలియదా తనకి, సో నిజం భార్య ఉండంగా ఇలా చేయొచ్చా అది అని చెప్పి. ఇదే విషయం మీ హస్బెండ్, ఈ అమ్మాయిని ఇంత బ్లేమ్ చేస్తుంది మీ హస్బెండ్ని, అరే నీకు పిల్లం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు వెళ్ళొచ్చా అని చెప్పి మీ ఆయనకు దవడ మీద 2 దొబ్బి అడగచ్చు కదా, అడగరే. ఎంతసేపు సమాజంలో తప్పు జరిగితే ఇంకా అబ్బాయికి మాత్రం శిక్ష ఉండదు, వాడు మగాడు ఆడితోపు, అమ్మాయికి మాత్రం శిక్ష, ఇంకా ఈ దరిద్రంకైన కామెంట్లు, అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అదే చూపులు, అమ్మాయి ఏ వర్క్ చేసినా ఏం చేసినా సరే దానికి రిలేటెడ్గా మాట్లాడుకోవటాలు ఇవే ఉంటాయి. ఈయన చేస్తే మాత్రం ఈయన తోపు, ఈయన తురుము. తనతో రిలేషన్లోకి వెళ్ళాక డివోర్స్ అడుగుతున్నాడు అంటే కనెక్షన్ అయ్యాకే కదా, అంటే ముందు నన్ను డివోర్స్ అడగలేదు, తనతో వెళ్ళిన తర్వాత డివోర్స్ అడుగుతున్నానంట. సో వీళ్ళిద్దరూ ఏదో ఆషామాషిగా, దిస్ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ లస్ట్ మామ, ఇదేంటంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారో ఏదో, అందుకని ఆ అమ్మాయి అంత ఈజీగా వెళ్ళి ఏదో అది జరగల నాకు తెలిసి అయితే మాత్రం. సో సమ్ రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ని డివోర్స్ అడిగాడు. ఇదంతా జరుగుతుంది, చాలా ఒక 6-5 నెలలుగా జరుగుతుంది, డివోర్స్ అడిగాడు. సో ఈవిడికి డివోర్స్ ఇవ్వటం ఇష్టం లేదు, విచ్ ఈజ్ ఓకే,
దట్ ఈస్ ఫైన్. సో కానీ ఎలాగైనా హస్బెండ్ వెనక్కి తీసుకురావాలి అని చెప్పి ఈ పని చేశారు. దీనికి ఇంకో నెక్స్ట్ స్టెప్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది నెక్స్ట్ క్వశ్చన్లో. వాళ్ళు ఏదో మనం మంచి క్వశ్చన్ అడిగా మనకు పాజిటివ్ వచ్చింది అనుకున్నారు, కానీ వాళ్ళ బొక్కలని నాళ్ళు బయట పెట్టుకున్నారనిపించింది నాకు. ప్రజెంట్ రిగ్రెట్ ఫీల్లో ఉన్నారా? సో వీడియో బయటికి వెళ్ళటం, సో అంటే వీడియో బయటికి వెళ్ళడం నా మిస్టేక్ కాదు, నాకే ఇది లేదు అన్నట్టు, అంటే ఆవిడ తప్పలేదంట. మరి ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే కదా, మేము సఫర్ అవుతున్నాం. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ టైంలో ఏంటి ఇలాగా ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి కదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా అనగానే మనోడు వేదానేమో, శరణ్య ఈ మాటతో నీ పైన రెస్పెక్ట్ ప్రీఫేత్ అని చెప్పి ఏదో వేసాడు ఒకటి. బ్రో ఇంత దరిద్రానికి కారణం ఆవిడ, సరేనా? పోనీ ఆవిడ ఏమైనా ఇద్దరికి బుద్ధి చెప్పడానికి చేసిందంటే అది లేదు, మిస్టేక్స్ అన్ని నీటికి కనిపిస్తున్నా, నువ్వు అసలు సూపర్, నీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయిందంటే బయట జరుగుతున్న డ్యామేజ్కి నువ్వు మందేస్తున్నట్టు ఉంది. అంతే తప్పితే నువ్వు ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు క్వశ్చన్ చేస్తున్నట్లేదు, సరదాగా మీ ఫ్రెండ్స్ అందరూ ముచ్చట్లు పెట్టుకున్నట్టు ఉంది. అది ఇంత బట్టి నువ్వు చేసిన ఇంటర్వ్యూలకి దీనికి అసలు సంబంధం లేదు. ఆ క్రెడిబిలిటీ అన్నది పోతుంది, అది చూసుకోండి. ఇది మంచి చూసాను నేను మీరు మంచి పనులు చేయటం. ఇది ఇంకైతే ఇంక అస్సామే దీని తర్వాత ఇలా అయితే మాత్రం. నెక్స్ట్ ఇవన్నీ ఎలాగ ఆపిద్ది ఏంటంటే, ఫస్ట్ జనాలు ఇవన్నీ ఆపేస్తే క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాంట. జనాలు ఆపేయాలంట. మీకు నచ్చినట్టు మీరు లైవ్లు పెట్టేస్తారు, మీరు వీడియోలన్నీ వదిలేస్తారు, బండబూతులు తిడతారు, విశాల్ రా ఇది అది చేస్తుంది డి డా అని మాటలు మాట్లాడతారు. తర్వాత జనాలు వాటి గురించి మాట్లాడకూడదు. మీరు పెట్టినప్పుడు మాట్లాడాలి, మీ గురించి మాట్లాడాలి, మీకు సింపతి ఇవ్వాలి, లేదా మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, ఏదో చేయాలి. మీరు ఆపేమనంగానే ఆపేయాలి. ఏంది జనాలు ఏమైనా తోలు బొమ్మలా? ఈ కీ ఇచ్చి మీరు ఆడుకునే టాయ్స్ నాకు అర్థం కాల. సరే, స్టిల్ వి రెస్పెక్ట్ ఇట్, దట్స్ ఓకే. సో అమ్మాయితో రాయించుకున్నారంట పోలీస్ స్టేషన్లో. అబ్బాయికి చెప్పాల్సినవి చెప్పారు. సో నేనేమి గట్టిగా పట్టుకొని నేనేం కూర్చోవటం లేదు, నేను నా స్ట్రగుల్స్ అన్ని చెప్పా. ఇప్పుడిప్పుడే నువ్వు పైకి వెళ్తున్నావు, చేతులారా పాడు చేసుకోకు. సో పట్టుకొని కూర్చోవట్లేదు అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం నువ్వు ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్నావు, చేతులారా పాడు చేసుకో మాకు, అంటే ఇట్లా వైఫ్ని వదిలేస్తావు, పిల్లల్ని వదిలేస్తావు అంటే నీ పరుగు పోతుంది, నీ కెరీర్ పోతుంది అని చెప్పి కట్టేసినట్టు ఉందని చెప్తే వదిలేసినట్లేదు. సో ఇది చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలో, వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పుకున్నారు. సరిగ్గా ఆలోచించి రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు కదా, వాళ్ళ మధ్యలో ఆలోచించి అది మనం ఫిల్ చేసుకుంటే మనకు అర్థమైంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఆమెకు కూడా చెప్పారంట, సో ఎందుకు ఇలాగా అని చెప్పి. సో పబ్లిక్ దయచేసి వీడియోస్ ఆపేయండి. సో మాకు ఒక అండర్స్టాండింగ్ అయిపోయింది, తప్పు చేసాం అదంతా క్లియర్ అయిపోయింది. సో మీలో మీరు వీడియోస్ స్ప్రెడ్ చేసుకొని ఇదంతా పెద్ద చేయొద్దు అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, వాళ్ళకి క్లియర్ అయిపోయింది. సో వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ రిలేషన్షిప్లో ఉన్నారు. ఈవిడికి ఆయన డివోర్స్ ఇద్దాం అనుకున్నాడు, ఈవిడ వాళ్ళని వెనక్కి తెచ్చుకుందాం అనుకున్నారు. కానీ ఇది మామూలుగా ఇంట్లో చెప్తారు కదా, అరే నువ్వు తప్పులు చేస్తున్నావు ఉండన్నా, ఆయన ఉండట్లా. సో సంథింగ్ ఒక స్టెప్ ముందుకెళ్ళి చేయాల్సిందే అని చెప్పి కావాలనే వీడియోలు తీశారు. నాకు అర్థమవుతుంది అయితే అది మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో. కావాలని వీడియోలు తీశారు, కావాలని బయట పెట్టారు, కావాలని అమ్మాయి పరుగు తీశారు, కావాలని అబ్బాయి పరుగు తీశారు. సో దట్ ఏంటి అంటే మళ్ళీ నీ పరుగు పోతే నీ కెరీర్ పోతుంది అని చెప్పి, మళ్ళీ నువ్వు భార్య పిల్లలతో ఉంటేనే నీకు ఆ పేరు ఉంటుంది అని చెప్పి ఈవిడ చెప్పడం, ఇంకా ముగ్గురు చెప్పడంతో వెనక్కి తెచ్చుకున్నారు. సో ఈవిడ స్వార్థంతో ఇదంతా చేశారు. బట్ ఈవిడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఇదంతా చేయొచ్చు అదే వైఫ్గా ఎంత చేయొచ్చు, హస్బెండ్ వెనక్కి తెచ్చుకోవడంలో. చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అమ్మాయిని బలి చేయటం మీ ప్లాన్లో, అది మిస్టేక్. అట్లీస్ట్ మీరు ఆ వీడియోలో ఆ అమ్మాయిని స్కిప్ చేయటం, అమ్మాయిని చూపించుకుని ఉండటం, లేదంటే మీ హస్బెండ్తోనే ఏదైనా చేసుకోవటం, అదంతా చేస్తుంటే వేరే విషయం. లేదా ఆ వీడియోస్ బయట పెట్టకుండా ఆ వీడియోస్ మీరు దాచుకొని వాటిని చూపించి వాళ్ళిద్దరిని బెదిరించి మీరు లొంగ తీసుకోవటం చేస్తుంటే అది కూడా వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మీరు యాజ్ అ వైఫ్గా మీ హస్బెండ్ని తెచ్చుకోవడానికి మీ పిల్లడి కోసం ఇదంతా. సో పీపుల్ తెలియదు అనుకోండి, తెలిస్తే దే విల్ అండర్స్టాండ్. మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ఆ అమ్మాయిని తిట్టేసి చేసేసి అది ఇద్దరిని తిట్టి చదవమడ పుట్టేసి ఉంటే వేరే విషయం. మా హస్బెండ్ ఏమో బంగారు కొండ, కానీ ఆవిడొచ్చి మా హస్బెండ్ మీద పడిపోతే మేమేం చేస్తాం? రేపన్న రోజు ఆవిడ ఇంకొకరితో చేయదన్న గ్యారంటీ ఏంటి? అందుకోసం ఇదంతా చేశానని చెప్పడం, రేపు మీ ఆయన చేయడానికి గ్యారంటీ ఏంటి? అసలు మీ ఆయన శుద్ధపూసని మీరు ఎందుకు అనుకుంటారు? మీ ఆయనే ఆ అమ్మాయిని ట్రాప్ చేసేయడం, అవకాశాలు ఇస్తానని, ఇంకోటి ఇస్తానని, ప్రేమించాను నేను ట్రాప్ చేసేయడం ఎవరికి తెలుసు? ఇది వేదానికి చెప్తున్నాను నేను, ఎవరికి తెలుసు? మీరు వెళ్ళి అమ్మాయి దగ్గర కూర్చుంటే కదా తెలుస్తాయి నిజాలన్నీ. ఆ అమ్మాయి ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో మీరే మేము సఫర్ అయిపోతున్నాం అని చెప్తున్నారు. మీరే వీడియోలు పెట్టుకుని మీరే సఫర్ అయిపోతే అసలు ఆ అమ్మాయిని కొట్టారు, బండబూతులు తిట్టారు, అంత కెరీర్ ఉంది, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతూ ఉంటుంది ఆలోచించారు అసలు? అట్లా ఉంటుంది. మగాడు ఈజీగా గెట్టవే అయిపోతున్నాడు మిస్టేక్ చేసి, ఆడపిల్ల బలైపోయింది. ఇది ఆపేద్దాం వీడియో. బట్ కానీ ఇలాగ నెక్స్ట్ టైం ఎవరైనా ఏదైనా మీ హస్బెండ్తో చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇంత స్టంట్ చేసి ఇంత అవసరం లేదు. సింపుల్, మీరు సార్ట్అవుట్ చేసుకోండి ప్రైవేట్గా. ఇప్పటికైనా సరే వేదాలు అంటే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పి, ఎవరైనా పర్సనల్ ఉంటే ధైర్యం చెప్పి అమ్మాయిని కెరీర్లో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అన్నెసరీ అనిపించింది నాకైతే, పాపం అనిపించింది నిజంగా, లిటరల్గా పాపం అనిపించింది. వీళ్ళ స్వార్థం కోసం అమ్మాయిని బలి చేస్తారనిపించింది.
సో వీళ్ళందరిలోకి నాకు వాళ్ళ వైఫ్దే మేజర్ మిస్టేక్ అనిపిస్తుంది, తర్వాత ఆ సాయిది, తర్వాత ఈ అమ్మాయిది. అందరూ మిస్టేక్స్ ఉన్నాయి కానీ బట్ మేజర్గా వీళ్ళది. సో ఇది ఈ స్టోరీకి ఒక ఫుల్ స్టాప్ మనం పెట్టాలి అంటే. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటని. బట్ ఎటువంటి రాంగ్వి జరగకూడదు అని నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ సో. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.